వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. రేపు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నప్పటికీ విజయం మాదంటే మాది అంటూ ఎవరికి వారు ధీమాగా ఉన్నారు. జూన్ 9న సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం ఖాయమని వైసీపీ అంటుంటే, మరోవైపు వైసీపీకి 35 సీట్లు కూడా రావని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. మళ్ళీ మేమే వస్తున్నామంటూ సీఎం జగన్ తాజాగా ట్వీట్ చేయగా, సర్వేలన్నీ తమకే అనుకూలమని కూటమి నేతలు జోస్యం చెప్తున్నారు. అసలు ఏపీలో ఏం జరగబోతోంది, ఏపీ ఎటువైపు, ఇదంశంపై వాళ్ళ బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు, అలాగే మరో విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఢిల్లీ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు. తెలకపల్లి రవి గారు, నమస్తే సార్. నమస్తే సతీష్. పుల్లారావుకి కూడా నమస్తే సార్. నమస్కారం అండి సార్, రవి గారు, మనం చూస్తున్నాము ఎప్పుడూ లేని ఒక రకమైన ఉత్కంఠ, ఒక రకమైన అన్సర్టినిటీ ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కానీ, అటు తెలంగాణలో కానీ, అలాగే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా ఎప్పుడు ఎవరు రాబోతున్నారనేది ఒక నెల రోజుల ముందు ఒక స్పష్టత వచ్చేసింది. లేదంటే పోలింగ్ జరిగిన ఒక 2-3 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చేసింది. కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఒక రకమైన అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. మేమే వస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని కూటమి నేతలు చెప్తున్న వాతావరణం, వీటిపై మీ స్పందన ఏంటి? నేను చాలా కాలం నుంచి ఎన్నికలు చూస్తున్నా. ముందు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు జర్నలిస్ట్ గా కూడా సార్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది సతీష్. సార్ ఇదేమి పెద్ద అసాధారణమైన విషయం కాదు. కాకపోతే ఈసారి ఒక శిబిరం మౌనం ఎక్కువగా పాటించడం వల్ల ఈ పరిస్థితి ఒకటి వస్తుంది. గతసారి మీతో నేను కూర్చున్నప్పుడు చంద్రబాబు మౌనం అదే అనుమానం అన్నటువంటిది దాదాపు ఒక థీమ్ లాగా ఈ 10 రోజులు అదే నడిచింది. అవును సార్. సో ఇప్పుడు ఆయన వచ్చాడు. ఇప్పుడు మీరు అంటున్నారు 35 వస్తాయి అన్నారని. ఆయన మీతో, నాతో, మీడియాతో అనలేదు, తన వాళ్ళతో అన్నాడని వాళ్ళు అంటే మనం తెలుసుకుంటున్నాం. అవును. కాబట్టి బహుశా ఇద్దరు మిగిలిన కూటమి నాయకులతో కూర్చునే వరకు చంద్రబాబు నాయుడు మీడియాతో ఏమీ ఇంటరాక్ట్ కానీ, కనీసం ఒక స్టేట్మెంట్ కానీ వాళ్ళు ఏమీ చేయలేదు. రెండోది, జగన్మోహన్ రెడ్డి ఏమో లండన్ నుంచి ఒక ట్వీట్ పంపించి ముందుగానే నేను మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తున్నారు. ఆయన చెప్తున్నారు కాబట్టి అదే నిజమవుతుందని, ఈయన చెప్పలేదు కాబట్టి వీళ్ళు అని నేనే కామెంట్ చేయడం లేదు. కానీ ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు కూటమి లేదా ఎన్డీఏ అన్నది మొన్నటి వరకు మౌనంగా ఉండి 2 రోజులుగా వాళ్ళు మాట్లాడటం, మైండ్ గేమ్, సౌండ్ గేమ్ పెంచడం అనేది ఒకటి కనిపిస్తుంది. వైఎస్ఆర్ పార్టీ శిబిరం విషయానికి వస్తే వాళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము గెలుస్తామని చెప్తున్నప్పటికీ ఒక మూలన ఆ టెన్షన్ వాళ్ళలో కూడా కనిపిస్తుంది. కాబట్టి స్పష్టంగా ఇరు శిబిరాలు కూడా టెన్షన్ గా ఉన్నాయి. కొద్ది రోజుల కిందట ఇప్పుడు నాగన్న సరిగా వచ్చింది. మొదటగా అంటే ఇంకా చాలా వచ్చాయి, అన్ని ఇప్పుడు ఏకరూపేట అనవసరం కదా, ఎగ్జిట్ పోల్ టైం వచ్చేసింది. కానీ నాగన్న సర్వే తెలంగాణలో ఫెయిల్ అయింది కదా, ఇప్పుడు ఆంధ్రాలో కూడా ముందు ఇది వస్తే ఏమవుతుంది, ఆత్మసాక్షి కూడా ఫెయిల్ అయింది ఆ మాటకు వస్తే. ఇప్పుడు చాలా ఎక్కువగా చలామణిలో ఉన్న ఆత్మసాక్షి, నాగన్న సర్వేలు రెండు తెలంగాణలో అవి ఫలించలేదు. కానీ దాని అర్థం ఇంకా అవేమి చెప్పవని, వినకూడదని కాదు. అట్లయితే ఈ రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల్లో గతంలో ఓడిపోయి దెబ్బతిన్నవే కదా, అలా అని మళ్ళీ వాళ్ళు మాట్లాడకుండా రాజకీయం చేయకుండా ఉంటారు కదా. సో ఇదొక ప్రక్రియ ఇలా సాగుతూ ఉంది. రెండు శిబిరాల మధ్య చూస్తే స్థాయిని బట్టి చూస్తే టాప్ లీడర్స్ ఆఫ్ ది ఎన్డీఏ ఆర్ సైలెంట్. టాప్ లీడర్స్ ఆఫ్ ది వైసీపీ క్యాంప్ ఆర్ వైబ్రెంట్ మనం చెప్పాలంటే. ఇంకా రెండవది సిఈసి ఓట్ల లెక్కింపు, ఈ చర్చలు ఇవి అలా సాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనం వీ హ్యావ్ టు సీ, ఇంకా అంతకంటే పెద్ద క్షేత్రస్థాయిలో లేకపోతే శబ్దం యొక్క స్థాయిలో పెద్ద మార్పు వచ్చిందని చెప్పలేము. ఇంకొకటి టాప్ లీడర్సే కాదు, ఇప్పుడు ఆ ఎంపీ రాజు లేకపోతే ఇట్లాంటి 2-3 కొంచెం గట్టిగా పూనుకొని మాట్లాడేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరేమి మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు. కారణం ఏదైనా కావచ్చు. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎన్టీఆర్ జయంతి లాంటిది జరిగితే ఈ సమయంలో ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, నేను కామెంట్ కూడా చేశాను. కనీసం ఒక పూర్తి పేజీ కూడా ఎన్టీఆర్ ఇచ్చి మళ్ళీ మేము నీ ఆశీస్సులతో వస్తున్నాం అని చెప్పిన పరిస్థితి లేదు. మరి ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి తెలియదు. కానీ సర్వేల్లో మటుకు అనేక సర్వేలు వాళ్ళకు కూడా అనుకూలంగా చెప్తున్నారు. వీటిని కూడా నమ్ముదామా అంటే ముందే వార్తలు రాస్తున్నారు. ఏమని సర్వేలు ముందే తమకు అనుకూలంగా తెప్పించుకుంటున్నారు అంటే ఎగ్జిట్ మీద ఎగ్జిట్. ఇప్పుడు తెలుగు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో చూస్తున్నాం మనం, ఎగ్జిట్ మీద ఎగ్జిట్. ఇంకా ఎగ్జిట్ రాకముందే ఈ ఎగ్జిట్ ఇలా ఉండబోతుంది, ఈ సర్వేలు ఇలా ఉంటాయి, వీటిని మీరు నమ్మకండి అని. సో ఇంక మనం
రేపు సాయంత్రం వరకు చూడాలి. రేపు సాయంత్రానికి కూడా ఈ అనిశ్చితి ఏదో తొలగిపోయి ఒక వన్ సైడ్ వస్తుందని అనుకోలేదు. ఇంకో ఒక్క చిన్న తేడా ఏమంటే జాతీయ మీడియా సంస్థలు, మన పుల్లారావు గారు ఢిల్లీ వస్తారు కదా, వాళ్ళేమో బీజేపీ, కాంగ్రెస్ లేదా ఎన్డీఏ, ఇండియా కోణంలో వాళ్ళు చెప్తున్నారు. ఏపీలో సినేరియో కానీ ఇక్కడ కామెంట్స్, అబ్జర్వేషన్స్ పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఈ కారణం వల్ల మీరు చెప్తున్న అనిశ్చితికి ఇవన్నీ కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రజల్లో పెద్ద అనిశ్చితి ఉందని నేను భావించట్లేదు. వాళ్ళకు ఓట్లేసిన వాళ్ళకు తెలుసు ఏం జరగబోతుందో. వాళ్ళు మనతో మనం అంతర్గతంగా మాట్లాడినప్పుడు వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఆ సర్వే సంస్థలు కూడా షేర్ చేస్తున్నారు. వాటిని ముందుగానే నమ్మొద్దు అని చెప్పే వాళ్ళని మనం ఏం చేయలేము. అందరినీ నమ్మాలి, అందరిని అనుమానించుకోవాలి. అందరినీ నమ్మి మన అంచనాకు మనం రావాలి. వినదగున ఎవరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగును, వినాలి. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, అంటే అనిశ్చితి అనేది ఎప్పుడూ ఉంటుంది, కానీ ఈసారి ఒక శిబిరం మౌనంగా ఉండటం అనేది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అంటున్నారు. రెండోది, ఇందాక రవి గారు ప్రస్తావించిన దాంట్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే ఎగ్జిట్ మీద ఎగ్జిట్ జరుగుతుందని. ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ అనేవే పోలింగ్ పైన ఒపీనియన్స్ ఎలా ఉన్నాయన్న దాని మీద మళ్ళీ ఎగ్జిట్ జరుగుతున్న ఒక వాతావరణం కనిపిస్తుందని. అంటే మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వ్యాఖ్య చేశారు, వైసీపీ కీలక నేత. అంటే నార్త్లో సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి ఇటు సౌత్లో మేము పెరిగిపోతున్నాం, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏకి సీట్లు వచ్చేస్తున్నాయని ఒక ప్రచారాన్ని అటు బీజేపీ, టీడీపీ చేస్తున్నాయంటున్నారు. నిజంగా ఆ వాతావరణం ఉందా పుల్లారావు గారు? యోగేంద్ర యాదవ్ లాంటి వాళ్ళు మాకే అనుకూలం అని చెప్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది వాటిని ఉదహరిస్తున్నారు. అసలు ఢిల్లీలో అంచనా ఎలా ఉంది సార్? మీ అంచనా ఏంటి? మెయిన్ థింగ్ ఏమిటంటే ఢిల్లీ ఏంటి, యోగేందర్ యాదవ్ ఏంటి, ఎవరైనా ఒక ఫ్యాక్టర్ మనం కౌంట్ చేస్తున్నావా లేదా? వాలంటీర్స్ 3 లక్షల మంది ఉన్నారు. ఆగస్ట్ 15వ తారీఖు 2019 స్థాపించారు అనుకుంటాను. ఆ తారీఖు పనిచేస్తే వచ్చారు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా పనిచేశాడు. 50 కుటుంబాలతో టచ్ లో ఉన్నారు. ఇది చిన్న విషయం కాదు. వాళ్ళ పార్టీ కేడర్ ఉన్నదంటే వాళ్ళు మీటింగ్లు అటెండ్ అవుతారు, జెండాలు పట్టుకుంటారు, ఫ్రీగా పనిచేసేవారు పూర్వం. ఇప్పుడు అలా పనిచేయట్లేదు, అది వేరే విషయం. అది కేడర్ వేరు. ఇది కేడర్ కాదు, ఇది ఒక డెడికేటెడ్ ఫోర్స్. నీకు 50 కుటుంబాల 100 కుటుంబాలు అప్పచెప్పాం, వాళ్ళని చూసుకో. అది ఓపెన్ గా చేసేది, ఏం పెద్ద రహస్యకార్యంగా చేసి కన్స్పిరసీ కాదు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ గురించి చెప్పాడు కదా, నాకు జ్ఞాపకం మా వాలంటీర్స్ ఉన్నారు. అది పెద్ద ఫోర్స్ ఈ ఎలక్షన్ లో. అది ఇప్పుడు మనం చూడబోయేది ఏంటంటే ఇది సక్సెస్ఫుల్ అవుతుందా కాదా, ఇది ఫెయిలియర్ అవుతుందా. ఈ కాన్సెప్ట్ సక్సెస్ అవుతే ఈయనకి ఎలక్షన్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఒక చిన్న విషయం, అది రవి గారు కూడా ఉన్నారు, ఆయన చెప్పేది ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్ టు హియర్. నేను చెప్పిన దానికి రెస్పాన్స్. నియోజకవర్గంలో 3000 మంది ఉన్నారు. ఆ 3000 మంది 5 సంవత్సరాలు బట్టి ఒక 50 ఫ్యామిలీస్ కాసుకుంటా వచ్చారు. వాళ్ళ ఎలక్షన్ 2 నెలలు బట్టి మనకి ఎవరు ఓట్లేస్తారు నేను చెప్తున్నా. అంటే చాలా మందితో మాట్లాడా, ఇలాగే చేశారని కాదు డిజైన్ నేను చెప్పాను. వాళ్ళు ఎవరు వేస్తారు మనకి, వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటారు. అది చాలా క్లియర్ గా నాకు కనపడి. ఇంకా డీటెయిల్గా వెళ్తే కొంచెం ఎంబారసింగ్ గా ఉంటుంది, మనం అక్కడికి ఆగిపోతున్నాం. సో కాంటాక్ట్ వాళ్ళు పెట్టుకున్నారు. అది కనపడే కాంటాక్ట్ కాదు. ఏదో మీరు రిజైన్ చేస్తే చేస్తారు, ఫోన్లో ఉంటుంది. సార్ ఆడియో మ్యూట్ అయింది సార్, ఒకసారి చెక్ చేయండి సార్. సతీష్, పుల్లారావు గారు, హలో, ఇప్పుడు ఓకే సార్. హలో పుల్లారావు గారు ఇప్పుడు మాట్లాడండి సార్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది చాలా పెద్ద ఫోర్స్. నార్త్ ఇండియాలో యోగేందర్ యాదవ్ ఎంత తెలియదు, ఎవరికి ఇంత దూరం వెళ్ళలేదు. నా వ్యూ ఎప్పుడు నుంచి ఏంటంటే వైఎస్ఆర్సీపీకి పెద్ద కేడర్ ఉన్నది, అవి ఉన్నది, దాంట్లో ఈ ఫోర్స్ ఉన్నది. ఇది ఎంతవరకు పనిచేశారు, ఎలా పనిచేశారు, ఎలక్షన్ అయిపోయింది, వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తారు కదా, అది అందరిని పిలిచి నీకు ఎంతమంది వేశారు, మనం ఏమి ఇచ్చాం, ఎంత జరిగినాయి కదా, ఎదురుగా జరిగినాయి, పెద్ద రహస్యాలు కాదు. అది మరి కొంచెం అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా అందరూ అని నేను అనుకుంటున్నా. నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు, నేను కొద్దిగా రిస్క్ తీసుకొని మాట్లాడదాం అనుకుంటున్నా. అది ఏదో వస్తాను కాదు, డబ్బాలు వేయడం కాదు, వీళ్ళది ఒక ఫోర్స్ గా తేలిందా. మన రేవంత్ రెడ్డి ఏమన్నాడు,
ఈ సక్సెస్ మీద ఇది సక్సెస్ అవుతే నేను వాలంటీర్స్ పెట్టేస్తా తెలంగాణలో 5 లక్షల మంది 3 లక్షలు అది జీతం కాదు 5,000 రూపాయలు వాళ్ళకి ఒక వాలంటీరు ఆ వీధిలో ఒక మైండర్ అంటే ఏంటో తెలుసు కదా రవి గారికి మీకు చైనీస్ కమ్యూనిస్ట్ చైనాలో మైండర్ ఉంటాడు పోలీసుడు పాడు ఉన్నాడు ఆ వీధంతా ఒక చూసుకుంటాడు నోట్ చేస్తాడు ఆ వీధి వాళ్ళకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మంచి ఇన్ఫ్లుయెన్స్ అందాం చెడ్డ అనొద్దు అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే పరిచయాలు ఉంటాయి వాళ్ళు రోజు ఇంటరాక్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నాకు ఓటేస్తావా నా పార్టీకి నీకు చేశాను కదా నీకు ఇది ఇస్తాను కదా ఎలక్షన్ లో కూడా మనీ ట్రాన్సాక్షన్స్ అవని కదా అవలేదంటాం ఏంటి నాకేంటి అందువల్ల అది అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారా అందరూ నేను అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు నా అంచనా ఫెయిల్ అవ్వచ్చు కానీ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి అది ఒక పెద్ద యాసెట్ అది ఇంత యాసెట్ అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచించలేదు తప్పకుండా ఎందుకంటే ఇది కొంచెం కేర్ఫుల్ చూడండి వాళ్ళ రోల్ 3 లక్షల మంది ఉన్నారు వాళ్ళకి రోల్ లేదా రైట్ రవి గారు అంటే వాలంటీర్స్ లాంటి ఇలాంటి ఫోర్సెస్ కూడా పనిచేస్తాయి అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారేమో వైసీపీ స్ట్రెంగ్స్ అని పుల్లారావు గారు అంటున్నారు మీరు కూడా మొన్న ఈ కుటుంబాలు వీటి కోసం మాట్లాడినప్పుడు సీఎం రమేష్ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయటం వెంటనే మీరు దానికి కౌంటర్ ఇవ్వటం ఇదంతా జరిగింది బాగా ట్రెండింగ్ కూడా అదైన వాతావరణం నిజంగా ఇది పనిచేసే వాతావరణం ఉందా వైసీపీ అనుకుంటున్న స్ట్రెంగ్స్ ఏవైతే ఉన్నాయో పనిచేసే మొదటి విషయం ఏమంటే ఈ చర్చలన్నీ కూడా కొంచెం హుందాగా వాటి కొంచెం భిన్నంగా జరిగి ఉండాలి దురదృష్టవశాత్తు ఈ మీడియా వార్ అనేది మరీ ఎక్స్టెండ్ అయిపోయి ఇప్పుడు మీ ఛానల్ కూడా వాళ్ళు బహిష్కరించారు కదా కాబట్టి ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఎవరు ఏం చెప్పినా కానీ మనకు వీ హ్యావ్ నో స్టేక్స్ అండి మాట్లాడే వాళ్ళకు వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు లేదు వామపక్ష భావాలంటే కూడా వాళ్ళే మెయిన్ ప్లేయర్స్ కాదు ఈ గేమ్ లో కానీ పుల్లారావు చెప్పింది అది కరెక్ట్ అది ముఖ్యమైన ఫ్యాక్టర్ వాలంటీర్ల యొక్క పాత్ర పట్ల తెలుగుదేశం పార్టీకి స్థిరత్వం లేకుండా పోయింది వాలంటీర్ల మీద పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చాలా ఏమన్నా అన్చారిటబుల్ గా ఆయన కామెంట్స్ చేశారు తర్వాత దాని నుంచి ఆయన వెనక్కి వెళ్ళలేకపోయారు చంద్రబాబు నాయుడు సర్దుబాటు చేసుకోవడానికి ప్రయత్నించి రకరకాలుగా చేశారు ఈ వాలంటీర్స్ అనే వాళ్ళను జగన్మోహన్ రెడ్డిని సైకో అనండి ఇంకోటి అనండి ఆయన కార్పొరేట్ డెలివరీ మెకానిజం లాగా కింద దాకా పెట్టి మనకి ఎట్లా అయితే జెప్టోలు లేకపోతే ఇంకొక జొమాటోలు వస్తున్నాయో ఆ పద్ధతిలో వాళ్ళ ద్వారా డెలివరీ చేశాడు వీళ్ళు చేసిన డెలివరీ చూశారు కానీ వాళ్ళ ద్వారా జరిగే డెలివరీ చూడలేదు ఇందులో ఇదేమి చట్ట విరుద్ధమైంది కాదు పైగా ఎన్నికల కమిషన్ తీసుకున్న ఒక నిర్ణయం వాళ్ళు దీనికి దూరంగా ఉండాలి అనడం ద్వారా వాళ్ళకి స్వేచ్ఛ కలిగింది వాళ్ళ ఇష్టం ప్రకారం చేశారు దొరుకుతున్నటువంటి వస్తున్న సమాచారం ప్రకారం మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పెరిగింది అంటే ఇక్కడ ఏజెంట్ గా ఉండి రిలీవ్ అయిపోతున్న వాడు చీటీ రాసి ఎవరెవరు రావట్లేదు అనేది చెప్తే ఈ బీడీ వాలంటీర్లో పెద్ద ఫోర్స్ గా ఉండి వాళ్ళందరినీ తెచ్చి ఓటు వేయించినటువంటి ఒక ప్రక్రియ ఉంది ఇప్పుడు నేను ఇది వరకు వాళ్ళ బయట కనిపిస్తున్న చిహ్నాల గురించి చెప్పాను కానీ అంతర్గతంగా చెప్పాలంటే వాలంటీర్లు అనండి లేకపోతే లోయర్ క్లాసెస్ లోయర్ సెక్షన్స్ అనండి లోయర్ ఇన్ ది సెన్స్ ఫైనాన్షియల్ గా లేదా ఇంకో విధంగా నేను వాడడం లేదా పదము దిగువ వర్గాల వాళ్ళు భారీ ఎత్తున వచ్చి ఓటేశారు దాన్ని కూడా ఆ ఊపులో ఒకటే విధంగా అంచనా వేశారు నిజంగా రేపు ఫలితం ఎలా ఉంటుంది మూడోది యాంటీ ఇన్కంబెన్స్ తెలుగుదేశం లేదా ఎన్డీఏ వాళ్ళ అంచనాలు చాలా వరకు ప్రభుత్వం మీద తీవ్రమైన కసి ఉంది ఎప్పుడెప్పుడు ఓడిద్దామా అని చూస్తున్నారు అన్నది వాళ్ళ నెరేటివ్ కానీ మీరు ప్రణయ్ రాయ్ లాంటి ఆయన చెప్పింది వింటే కూడా భారతదేశంలో 47 నుంచి 77 వరకు 77 నుంచి 2002 వరకు యాంటీ ఇన్కంబెన్సీ మారి ఇప్పుడు 50-50గా ఉంది ప్రభుత్వాల పట్ల తీవ్ర వ్యతిరేకత ఇప్పుడు మోదీ సంగతి చూస్తున్నాం కదా తర్వాత మనం జాతీయ చర్చించినప్పుడు కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ మరి వీళ్ళకున్నంత తీవ్రత అటువైపు లేనప్పుడు వీళ్ళు పని చేసినప్పుడు మూడోది మీరు అన్నది సీఎం రమేష్ తో అయినా లేకపోతే ఆరా మస్తాన్తో అయినా నేనేం బాధన కంటే కూడా ఆ ఫ్యాక్టర్స్ కూడా మనం తీసుకోవాలి కదా ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది నాకు ఉద్యోగ సంఘాలు వాళ్ళందరూ మిత్రులు కానీ అదే సమయంలో వాళ్ళ మీద కూడా ఒక 40% 30% ఆ ఫ్యాక్టర్ కూడా మనం తీసుకోవాలి కదా అని చెప్పాను అది నేను ఇప్పటికీ చెప్తున్నాను ఆ విషయం అందుకనే ఇప్పుడు దిగువ వర్గాలు ఆ తర్వాత లబ్ధిదారులు మూడవది సోషల్ క్లాసెస్ ఇవన్నీ ఇటుంటే అటువైపు ప్రధానంగా పట్టణ ప్రాంతాలు ఉద్యోగ మధ్యతరగతి వర్గాలు వ్యాపార వర్గాలు ఉన్నాయి సో ఓట్ పర్సెంటేజ్ ఇవన్నీ చూసినప్పుడు ఒక 6% ఓట్ తేడా ఉంది ఇద్దరు ఇందులో 3 పాయింట్ ఎవరు తెచ్చుకుంటే వాళ్ళకు ఉంటుంది కానీ ఈ సంకేతాలు మటుకు ఇటున్నాయి దానికి తగినట్టే
పోలింగ్ అయిన తర్వాత వీళ్ళు పూర్తి నిశ్శబ్దం పాటించడం ఈ రోజు నుంచి పెంచుతారు, Okay. సందేహం ఏం లేదు. ఓకే. ఇంకా మైండ్ గేమ్ లేదు ఎందుకంటే అంటే రవి గారు దీనిపైన కూడా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓకే ఇంకా ఓటమి భయం పట్టుకుంది, ఓడిపోతున్నామని తెలిసిపోయింది, అందుకే ఫ్రస్ట్రేషన్ గురవుతున్నారు, పదే పదే మీడియా సమావేశాలు పెడుతున్నారు, పదే పదే ఈసీని కలుస్తున్నారు, పదే పదే వ్యవస్థలని ఎత్తి చూపుతున్నారు. ఇది కూటమి కానీ టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఎవరు సార్ వాళ్ళ తరఫున ప్రతినిధులు చెప్పండి నాకు, ఎవరు మాట్లాడారు మనకు తెలిసిన వాళ్ళు? నేను మీకు నా వ్యక్తిగత అనుభవం నుంచి నేను 2 క్యాంపుల్లో ఉన్న దాదాపు అతి కీలకంగా ఉన్న కీలక వ్యక్తుల పక్కనే ఉన్న వాళ్ళతో మాట్లాడాను సార్. 2 క్యాంపుల్లో టెన్షన్ ఉంది, 2 క్యాంపులు అసలు కొంచెం మౌనంగా ఉన్నారు. కానీ వైసీపీ క్యాంపులో తగ్గినా గానీ గెలుస్తాము అనే ఒక అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ రాకూడదని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. 110 కంటే లోపలే రావాలి మా వాళ్లకు, లేకపోతే మరీ కష్టం అని భావిస్తున్నారు. టీడీపీ దగ్గరికి వచ్చేసరికి సర్వేలు అవి ఇవి చెప్తున్నారు. ఫైనల్ గా చెప్పాలంటే సతీష్ చాలా క్లోజ్ గా ఉండే మిత్రుడు టీడీపీ క్యాంప్ లో, మేము అసలు ఎగ్జిట్ పోలే చేయలేదు, ప్రీ పోలే చేయలేదు, ఏప్రిల్ తర్వాత మేము అసలు ఏమీ చేయించలేదు అనే మాట ఆయన చెప్తున్నాడు. అంటే వాళ్ళు కమిట్ కావడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మీరు నిన్న మీరు వెరిఫై చేసింది కూడా చంద్రబాబు ఎవరికో చెప్పారని చెప్తే అది మనం వింటున్నాం. కానీ ఈ వీళ్ళిద్దరు చెప్పేది అప్పుడు నిజం కాదని చెప్పగలను నేను. అంటే జగన్ మాకు 150 పైన గతసారి కంటే ఎక్కువ వస్తాయని ఆయన చెప్పినా, చంద్రబాబు నాయుడు కూడా 30 వాళ్ళకి వస్తాయంటే అర్థం మాకు 150 వస్తాయనే కదా. అంతే సార్, దాదాపు అంతే కదా. ఎవరికో చెప్పారని చెప్తున్న ఈ ఇద్దరి స్టేట్మెంట్స్ కూడా ఎగ్జాజరేషన్స్, అతిశయోక్తులు లోపలేమో అభద్రత పెట్టుకొని పైకి వీళ్ళు అతిశయోక్తులు చెప్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రజలు సమయంతో సహనంతో చూడాల్సినటువంటి ఒక అవసరం ఉంది. ఈ 1 సైడ్ వారని ఇద్దరు నమ్మడం లేదు. ఈ 2 sides ఆర్ ఆల్సో వరీడ్ అబౌట్ ది ఆర్ టెన్స్ అబౌట్ ది రిజల్ట్. ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మేము మళ్ళీ వస్తామని వాళ్ళు కొంచెం గట్టిగా చెప్తున్నారు. అంతవరకే. సర్వేలు కూడా ఎక్కువ చేయించారు. నా వివరాలు కూడా ఉన్నాయి మీకు కావాలంటే. టీడీపీ వాళ్ళు 4 సర్వేలు చేస్తే వైసీపీ వాళ్ళు 5 ఫారాలు నింపించుకొని పోలింగ్ తర్వాత కూడా అది కొనసాగించారు. మీరు ఇంకా తర్వాత మైక్రో ఎప్పుడన్నా మనం చేయొచ్చు, కానీ ఇప్పుడు ఇంకా అనవసరం కదా. రేపు ఎగ్జిట్ వచ్చాక మనం దాని మీద ఎగ్జిట్ ఎలా ఉంటుంది అన్నది కూడా సూచనలు చెప్తున్నారు. పెద్దగా ఇప్పుడు చూస్తున్న దానికి భిన్నంగా ఏదో ఉండకపోవచ్చు అని. అందుకనే ఒక విధంగా మన నేషనల్ సంస్థలు, జాతీయ సంస్థలు చెప్పేది, జాతీయ సంస్థలన్నీ పుల్లారావు గారు మాట ఉంటాయి. అక్కడ ఢిల్లీలో ఉన్న వర్గాల కంటే ఎక్కువగా పనిచేస్తాయి. బట్ వీ హావ్ టు వెయిట్. ఓకే, రైట్. పుల్లారావు గారు చెప్పండి. అదే అంటే ఇప్పుడు తెలకపల్లిరావు గారు చాలా ఫ్యాక్టర్స్ చెప్పారు, ఇద్దరు అత్యవ్యక్తిగానే మాట్లాడుతున్నారు అనేది అర్థమవుతుంది అంటున్నారు. కానీ రవి గారు చెప్పినట్టుగా 2 శిబిరాల్లో కూడా ఒక టెన్షన్ ఉంది. బయటికి కొంత గాంభీర్యం ప్రదర్శిస్తున్నా ఏమవుతుందో ఏమో అన్న టెన్షన్ ఈ 2 వర్గాల్లో ఉన్నమాట వాస్తవం. రెండోది, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అయింది లాస్ట్ 7-8 రోజుల్లో. అప్పటి వరకు నెక్ టు నెక్ నడిచిన వాతావరణాన్ని అది కొంత కూటమికి ప్లస్ చేసిందని కూటమి నేతలు పదే పదే చెప్తున్నారు. నిజంగా అలాంటి ఫ్యాక్టర్స్ చివరి నిమిషంలో పనిచేసే వాతావరణం ఉందా? అస్సలు లేదు. ఎంతమందికి భూములు ఉన్నాయి, ఎంతమందికి పోతాయి, ఇది అది శబ్దం. ఎలక్షన్ లో ఇంకో శబ్దం, అది ఏదో వచ్చేసాం అది చెప్పండి. మెయిన్ థింగ్ నేను 3-4 పాయింట్స్ చెప్తాను రవి గారికి. మీకు కాస్ట్ ఒక పెద్ద రోల్ ప్లే చేసింది, ఇంట్లో డౌట్ లేదు. 3 జూన్ 4న ఎవరు అధికారం గెలిచినా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ సోషల్ సామాజిక కాస్ట్ ఫైట్ కంటిన్యూ అవుతారు. మూడోది ఏంటంటే తప్పకుండా యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది, గ్యారంటీగా ఉన్నది. ఎంత ఉన్నది అది మనం ఇంకా అంచనా వేయలేకపోతాం. 4వది నేను చెప్పింది వాలంటీర్స్ది, అది ఎంత ఇంపాక్ట్ ఉన్నది ఏం లేనొచ్చు. చాలా మంది నాతో అన్నారు, పెద్దవాళ్ళు, మంచి నాలెడ్జబుల్ పీపుల్ తెలుగు రాష్ట్రాల్లో, అది ఓవర్టేక్ అయిపోయిందండి కాస్ట్ రిలీజన్ ఫైట్స్ వల్ల, నేషనల్ ఇష్యూస్ వల్ల అవ్వదు. కానీ నేను అనుకుంటున్నా అప్పుడు కూడా 2500 మంది 3000 మంది పేడ్ వర్కర్స్, రెగ్యులర్లీ పేడ్ వర్కర్స్, వాళ్ళ సామాజిక వాల్యూ కూడా పెరిగింది కదా ఈ 4.5 సంవత్సరాల్లో. ఆ వీధిలో ఉండే ఒక 4% కి, లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్ కి వాలంటీరే కలెక్టర్, వాలంటీరే ఎస్పీ, వాలంటీర్లు అక్కడక్కడ ఎమ్మెల్యే కూడా లెక్క లేకుండా వాళ్ళు చేయించేవారు. వాళ్ళ సోషల్ ప్రెస్టీజ్ కూడా పెరిగింది. వారి దగ్గరికి వెళ్తే ఏదో పని చేస్తాడని ఆ ప్రెస్టీజ్ మీరు ఆ వీధి వరకే చూడండి. వాడు పెన్షన్ ఇస్తున్నాడు, వాడు హాస్పిటల్కి తీసుకెళ్ళగలడు, ఫోన్ చేస్తే ఎస్ఐ ఉంటాడు, ఏదో చేస్తాడని. సో ఇదంతా మీరు కొద్దిగా ఇదో కొత్త ఫ్యాక్టర్.
ఇండియన్ పాలిటిక్స్ లో ఒకనప్పుడు కేడర్ బేస్డ్ పార్టీస్ అనేవారు, లెఫ్ట్ పార్టీస్ అనుకోండి, ఆర్ఎస్ఎస్, బీజేపీ అన్ని. ఇది రిప్లేస్ అయిపోయింది. కేడర్ బేస్డ్ పార్టీస్ కుదరవు, ఇంకెవరో వెళ్ళి అన్ని వదులుకొని ఇంట్లో కార్పొరేట్ స్టైల్. అదే కార్పొరేట్ కల్చర్ అంటున్నారు తెలుగురావు గారు. ఇది డెలివరీ తర్వాత వాడు వెళ్ళాడు, ఆ 50 పేర్లు ఉన్నాయి, ఎవరు వేసారా మనకి అంటే ఇచ్చేసాడు, సాయంకాలానికి లిస్ట్, నెక్స్ట్ డే లిస్ట్ ఇచ్చాడు వాడు. అది కరెక్టా బ్లఫా కాదా అంటే చాలా కష్టం. వాడు రోజు వారానికి 3 సార్లు 4 సార్లు కలిసే వ్యక్తి వాడికి అబద్ధం అడిషన్ ఏమంటే సతీష్ ఓట్లు నమోదు చేయించడంలో కూడా వీళ్ళు పాత్ర వహించాడు. తర్వాత ఇంకో చిన్న విషయం ఆడవాళ్ళు వేస్తారు. ఆడవాళ్ళు ఎక్కువ ఓట్లు ఎంతమంటాయంటే మగవాళ్ళు 10 లక్షల మంది 15 లక్షల మంది మైగ్రెంట్ వర్కర్స్ ఆంధ్రాలో, గల్ఫ్ లో 7 లక్షల మంది ఉన్నారు, హైదరాబాద్ లో 3 లక్షలు 5 లక్షలు ఇతర. సో ఆడవాళ్ళు ఓట్లు ఎక్కువ వేసారంటే ఏ రాష్ట్రంలో అయినా అది పెద్ద మనం అదేదో అని చూడక్కర్లేదు. తర్వాత ఇవన్నీ ఉండగా మెయిన్ థింగ్ ఒక వ్యక్తి నాకు ఇచ్చాడు పెన్షన్, వాళ్ళు కూడా ఇస్తారు, యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నదా లేదా, అది మెయిన్ ఫ్యాక్టర్. మనకి ఎలక్షన్ మనకి చెప్పేది ఏంటంటే దేశవ్యాప్తంగా నువ్వు ఏదో పడేస్తే 5 గ్యారెంటీలు 6 గ్యారెంటీలు ప్రజలు ఓట్లు వేస్తారు, మిగతా ఏం పట్టించుకోక్కర్లేదు, నువ్వు ఒకటి తేలిపోతారు. అది నేను నా వ్యూ. తెలుగుదేశం అనుకోండి, పవన్ కళ్యాణ్ అనుకోండి, వాళ్ళ వాలంటీర్స్ ని సరిగ్గా అసెస్ చేయలేదు. నా పూర్తి నమ్మకం. అది ఎందుకు అసెస్ చేయలేదంటే, ఇది నేను కొంచెం ఎటకారంగా చెప్తున్నా, పక్కన ఎప్పుడు పెద్ద నాయకుల చుట్టూరా కొంతమంది మేధావులు ఉంటారు, వాళ్ళే ఏదో చెప్తా ఉంటారు. ఇన్బ్రెడ్ అంటారు. ఇన్బ్రెడ్ అంటే మీ సలహా నాకు, నా సలహా మీకు, అంతవరకు బయటికి రాలేదు. ఇది చాలా పెద్ద ఫ్యాక్టర్. పనిచేస్తుందా? నేను రిస్క్ తీసుకుని చెప్పదలుచుకున్నా. అదే రేపు రవి గారు నన్ను మీరు కొంచెం యూ కెన్ జోక్ ఎట్ మై ఎక్స్పెన్స్, ఐ థింక్ ఇది పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. గెలిచేస్తారా ఓడిపోతారా అని అలా చెప్పను, ఇంపాక్ట్ ఉన్నది. అది అసెస్ చెప్పింది కూడా ఉంది అనే అది ఒక లాస్ట్ సెంటెన్స్ సతీష్ గారు, రవి గారు పర్మిషన్ తో. ఇది ఏంటంటే మనకు చేంజ్ వస్తున్నాం. తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ సాంప్రదాయ నాయకులు ఉన్నారు. ఎవడో ఎమ్మెల్యే, వాడి కొడుకు, వాడి బిజినెస్, వాడి కోటీశ్వరుడు, రియల్ ఎస్టేట్ వాడు, కాలేజ్ వాడు, 30 సంవత్సరాలు బట్టి బాగా మేసి ప్యాస్చర్ తిన్న వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు, కొత్త పొలిటికల్ ఆపర్చునిటీలు, కొత్త ఆపర్చునిటీ. బీజేపీ ఉదాహరణ తెలంగాణలో ఎంతో పెరిగిందంటే ఖాళీలు ఉన్నాయి, బీఆర్ఎస్ లో ఖాళీ లేదు, కాంగ్రెస్ లో. సో వీళ్ళు కూడా ఒక పొలిటికల్ ఫోర్స్ అవ్వారు. వాళ్ళు ఎలాగ ఆలోచించారు? వాళ్ళు 5,000 రూపాయలు జీతం చాలా, నాకు అది ఎక్కడ కూడా కాస్ట్ ప్లే చేస్తాయి. కాస్ట్ ప్లే చేసిందా? ఏం ఫోర్సెస్ పనిచేసినాయి? తప్పకుండా ఇంపాక్ట్ ఉన్నది. అది నాకు పూర్తి నమ్మకం. రైట్ సార్, డిబేట్ ముగించే ముందు తెలకపల్లి రవి గారు, అంటే ఈ విధంగా ఒత్తిడికి గురవుతున్న వాళ్ళకి, ఈ బెట్టింగ్లతో లక్షలు పోస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ మీరు ఏదో సీనియర్ అనలిస్ట్గా, సీనియర్ ఎడిటర్గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్? సార్, ఈ పార్టీలు చెప్పుకునే ఇందాక అన్నట్టుగా కోస్తారు, అతిశయోక్తులని మంచి మాట వాడాను, లేకపోతే కాపాడుకోవడానికి ఏం చెప్తారు, వాటిని నమ్మి మీరు పెట్టుకోకండి. జాతీయ స్థాయిలో కూడా 8-9 లక్షల కోట్లు బెట్టింగులు పెడుతున్నారు సట్టా బజార్లో. నీకు చాలా పొరపాటు. 3 ఫ్యాక్టర్స్ అయితే నిర్ణయించబోతున్నాయి. ఒకటి రీజనల్ గా రాయలసీమ క్లియర్ గా ఉంది, గోదావరి జిల్లాలు క్లియర్ గా ఉన్నాయి. ఆ కృష్ణా డెల్టాలో బహుశా తీవ్ర పోరాటం, కృష్ణా డెల్టాలో వచ్చే బలాబలాలు ఈసారి నిర్ణయించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎక్కువ ఇవన్నీ కూడా పెంచుతున్నారు కథలు. ఉత్తరాంధ్రలో ఒప్పుకుంటున్నారు, అవతరాలకు కూడా మార్జిన్ ఇస్తున్నారు. కాబట్టి రీజనల్ ఫ్యాక్టర్ ఒకటి. మూడోది రిలీజియన్ ఫ్యాక్టర్ ఒకటి. బీజేపీతో పెట్టుకున్నప్పుడు ఇది నెగిటివ్ అని చాలా ప్రచారం చేసిన వాళ్ళు, తర్వాత అది సైలెంట్ అయిపోయింది. అంటే ఎక్కడికి పోయింది ఆ పాయింట్? అదృష్టం అయిపోయిందా? సోషల్ ఇంజనీరింగ్ అన్నప్పుడు జనసేన, పవన్ కళ్యాణ్ దాన్ని ఎక్కువ మాట్లాడారు. కానీ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను మార్చడానికి ముందు నుంచి బీసీలు వాళ్ళందరినీ పెడుతూ వచ్చిన ఒక ఎఫెక్ట్ ఉంది. కాబట్టి సోషల్ ఇంజనీరింగ్ అనేది రెండు వైపులా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేశారు. ఇందులో ఏ ఒక్క దాన్ని నమ్మి ఇదే అంత చేస్తుంది అన్నది అది నిజం కాదు. అందుకని ఎవరేం చెప్పినా మీరు దాంతో ఊగిపోయి ఉన్నదాన్ని పోగొట్టుకునే పని చేయకని. దురదృష్టం ఏమంటే సతీష్, ఎన్డీఏ వాళ్ళు అనుకూలంగా చెప్తున్నారు వాటిలో ఒకటి బెట్టింగులు మా తరఫున ఎక్కువ కడుతున్నారు కాబట్టి మేము గెలవబోతున్నామని కూడా
ఆ నాయకుడు చాలా చోట్ల చెప్పడం నేను విన్నాను. నిజంగా ఇది గతంలో ఎప్పుడు ఇది జరగలేదు. సార్ అంటే బెట్టింగ్లు కట్టడం అనే దాన్ని నిరుత్సాహపరచాల్సింది పోయి బెట్టింగ్లు పెద్ద అంటే మొత్తంలో ఎక్కువగా కట్టారు బెట్టింగ్లు కాబట్టి టీడీపీ కూటమి వస్తుందనే కడుతున్నారని కొందరు వైసీపీ అదే నేతలు కూడా అదే అంటున్నారు. అది ఏం పాయింట్ అండి అసలు నిజానికి పందాలు కట్టడము దాని మీద ఒకటి దీని మీద రెండు ఏదో సామెత చెప్పినట్టు ఉన్నది కాస్త ఊడింది సార్ సర్వమంగళం పాడింది అని పాట పాడినట్టుగా ఇది ఏమీ మంచి అనవసరం. మీరు అసలు బెట్టింగ్ కార్యక్రమాలు పక్కన పెట్టి ముందు మీరు ఆ, రాజకీయమైనటువంటి పద్ధతిలో చూడండి. ఎవరు ఓకే. వచ్చినా మన హక్కులు ఎలా సాధించుకోవాలి, Yes. ఏం చేయాలి, దాని మీద దృష్టి పెట్టాలి అన్నదే నేను ఇవ్వగలిగినటువంటి ఒక సలహా. సార్ మూడోది మీడియా మిత్రులు ఊరికే తిట్టిపోసుకోకండి. మాట్లాడిన తర్వాత రెండు కోణాలు చెప్తారు. ఒక సైడే చెప్పడానికి ఇక్కడ మాట్లాడే జర్నలిస్టులు అయినా మీడియా అయినా ఇంకో కామెంటేటర్స్ అయినా వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలు కాదు. ఎవరికి వాళ్ళు చూసినవి విన్నవి వాళ్ళు చెప్తుంటారు. మరి మీరెందుకు ఫోన్ చేస్తున్నారు వాళ్ళకే? మీరు వాళ్ళనే ఎందుకు అడుగుతున్నారు అయితే? ఓకే కాబట్టి అన్ని నేను చెప్పినట్టు నడవాలంటే నడవదండి. పబ్లిక్ హై అని పబ్లిక్ ఇది డెమోక్రసీ. ఎస్ సార్ సో ఇట్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. రేపు సాయంత్రం కొంచెం సూచనగా తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. స్వాగతిద్దాం దాన్ని, రైట్ అసహనం తగ్గించుకుందాం. సార్ Yeah. రైట్ మీరు అన్నట్టుగా రేపటికి వేచి చూద్దాం సార్. అలాగే ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి ఇంకా అంతా తేలిపోబోతుంది. థ్యాంక్ యూ తెలకపల్లిరావు గారు, థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు.